జబర్దస్త్ అనేటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో తనదైన శైలిలో తన ముద్ర అంటే చాలా తక్కువ కాలంలో తనదైనటువంటి ఒక ముద్రని వేసుకుని బాగా కెరియర్లో ప్రోగ్రెస్ అవుతున్న మనిషి గురించి పద్దాక మనం పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు మాట్లాడినప్పుడు తనకు ఏదైనా లేనిపోయిన తలకాయపోట్లు వస్తాయని ఫస్ట్ నుంచి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేటోని కాదు. అంటే మనం మాట్లాడకుండా దాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల తనకు ఇంకెక్కువ మంచి జరుగుతుందేమో, తను కూడా కొద్దిగా ఇగ్నోర్ చేసి తన లైఫ్ తనది పీస్ఫుల్గా వెళ్ళిపోద్దేమో. బికాస్ తనది ఇది ప్రొఫెషన్ కాదు కదా, హీఈస్ నాట్ చూసింగ్ పాలిటిక్స్ యాజ్ ఆఫ్ నౌ. సో అతను ప్రస్తుతానికి రాజకీయాలు ఎంచుకోవట్లేదు కాబట్టి ఇంకా చాలా భవిష్యత్తు ఉన్నది కాబట్టి జబర్దస్త్ నుంచి ఇంకా సినిమాలు ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో అడుగు పెడుతున్నాడు కాబట్టి రాజకీయపరమైనటువంటి ముద్రపడి ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఇష్టుడి కింద అతని మీద ముద్రపడితే కనుక అది అయిష్టమైనటువంటి కొంతమంది ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి తను ఎప్పుడు కూడా ఇండివిజువల్గా మాట్లాడాలేమో అతని గురించి అనుకోవాలా. కానీ మరీ శృతి మించి రాగానే పడ్డప్పుడు స్పిరిట్ ఆఫ్ హ్యూమర్నే ఎక్కిరించినప్పుడు హాస్యం అనే దాని యొక్క మూలాలనే ఏకరించేసి తమ దగ్గర ఛానల్స్ ఉన్నాయనో, తమ దగ్గర మాట్లాడితే ప్రతి టీవీలో కూడా ప్రతి ఇంట్లో కూడా మనం కనపడతాం అనేటువంటి మాధ్యమాలు మన చేతుల్లో ఉన్నాయనో, కొంతమంది అహంభావానికి తూట్లు పొడిచేయడానో, వాళ్ళ అహంకారం దెబ్బతిన్నది కాబట్టి ఆదినేదో టార్గెట్ చేయాలనో మరీ రౌండ్ చేస్తే ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ అందరం కూడా ఆది వెంబడే ఉంటాం. కారణం ఏంటంటే నిన్న మొన్న కూడా ఎవరు అడుగుతా ఉన్నారు ఆది సామాజిక వర్గం ఏంటని. నేను ఎంక్వైరీ చేయగా ఆది సామాజిక వర్గం ఏంటని ఎవరిని అడిగితే నాది కళాకారుల సామాజిక వర్గం అని చెప్తాడు. అతను నా కులం ఇదని ఎవరి దగ్గర చెప్పుకోవాలి, అందుకే అతను కులం ఏంటని కూడా ఎవరికి తెలియదు. అతని సామాజిక వర్గం ఏంటంటే నాది కళాకారుల సామాజిక వర్గం అని చెప్తాడంట హైపరాది. ఇక్కడ హైపరాది ఒక్కడి గురించే కాదు, మనం జబర్దస్త్ షోకి సంబంధించి కొంతమంది మేధావులు కూడా సలహాలు ఇస్తా ఉన్నారు. అది పెద్దల ప్రోగ్రామ్ అని చెప్పి అందులో బూతులు ఉన్నాయని చెప్పి ఆ బూతులన్నింటినీ కూడా పిల్లలు పాడైపోతున్నారని చెప్తే అది దేంతో నవ్వాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే మ్యాన్ ఫోర్స్ కండోముల గురించి లేకపోతే శానిటరీ నాప్కిన్స్ గురించి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటే ఆ అడ్వర్టైజ్మెంట్ని పిల్లల్ని పక్కన పెట్టుకుని కూర్చొని చూస్తున్నటువంటి సందర్భం. మ్యాన్ ఫోర్స్ కొండముల గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నప్పుడు తండ్రి నువ్వు గబుక్కుని ఆడరాగానే పక్కెళ్ళిపోని చెప్పగలుగుతాడా? తల్లి గబుక్కుని ఆడరాగానే పక్కెళ్ళిపోని కూతురు చెప్పగలుగుతుందా? అలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినటువంటి సమాజం మంది. ఇవాళ హెచ్ఐవి లాంటి వ్యాధుల్ని వయసు తొందరలో కానీ తెలిసి తెలియని ధనంలో కానీ వయసు వేడిలో కానీ తప్పులు చేసి రకరకాల వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి సేఫ్ సెక్స్ గురించి డిస్కస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు కాండోమ్స్ మీద ఖర్చు పెడుతున్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. అంటే ఇవాళ మనం పిల్లలతో ఓపెన్ గా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితులు, ఇవాళ పాశ్చాత్య సంస్కృతి అనేటువంటి దాన్ని సగం పక్కన పెడితే మన ఆరోగ్యాలు, మన జీవితాలు, మన జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల్ని అనుసారంగా మనం కొంత ఓపెన్ అప్ అయి మనం పిల్లలతో కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి ఈ తరుణంలో డబల్ మీనింగ్ జోక్స్ ని ఖచ్చితంగా ఏదో రాద్ధాంతపూరితమైనటువంటి అంశం కింద దాన్ని ఖచ్చితంగా ప్రజల నుంచి వెలివైపోతే కనుక తెల్లారే పిల్లలందరూ కూడా తమ యొక్క మానసిక స్థితిగతులన్నీ కూడా మారిపోయి వాళ్ళందరూ కూడా పేటరేగిపోయి రేగెత్తిపోయి బోకెత్తిపోతారనేటువంటి ధోరణిలో మాట్లాడుతున్నటువంటి ఛానల్స్ ఏ ధోరణిలో మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాల. ఎందుకంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి మొన్న ఎవరో సామాజికవేత్త కూడా హైపరాది మాట్లాడుతున్నప్పుడు కూడా మాట్లాడతామా చార్లీ చాప్లిన్ గురించి ఇంకా రకరకాల గురించి చెప్పినటువంటి ఆవిడ నేను ఏదో ఎద్దేవా చేయాలనో లేకపోతే ఏదో మాట్లాడాలనో నా ఉద్దేశం అయితే కాదు. కానీ ఇదే షేక్స్పియర్ తను కొన్ని రొమాంటిక్ డ్రామాస్ రాసినప్పుడు డ్రామా అనేటువంటిది ఏ రకంగా ఉండాలి, చతురత అంటే హ్యూమర్, స్పిరిట్ ఆఫ్ హ్యూమర్ డిస్టర్బ్ అవ్వకుండా డబుల్ ఇంటెండెడ్ డైలాగ్స్ తో స్కిట్ ని రకంగా రక్తి కట్టించాలన్న దాని గురించి ఎంతో మంది షేక్స్పియర్ డ్రామాల్ని ఎనాలిసిస్ చేస్తా రాసినటువంటి డాక్యుమెంటరీ కూడా నేను ఈ లైవ్ అయిపోయిన తర్వాత కూడా అందుబాటులో తీసుకొస్తా. అంటే షేక్స్పియర్ లాంటి గొప్ప డ్రామా స్కిట్స్ లేకపోతే డ్రామాలు రచించి రక్తి కట్టించి షేక్స్పియర్ డ్రామాలంటే మనం చెప్పాల్సుకుంటే చాలా చెప్పుకోవచ్చు మనం. అలా షేక్స్పియర్ డ్రామాలే కానీ ఇంకా ఇతర గొప్ప వాళ్ళు ఎన్నో డ్రామాటిక్ స్కిట్స్ లో 19th సెంచరీ మిడివల్ పీరియడ్ లో వచ్చినటువంటి కామెడీయే కాకుండా 19th సెంచరీలో వచ్చినటువంటి మోడర్న్ కామెడీ దాకా కూడా డబుల్ మీనింగ్ అనేటువంటిది స్కిట్ లో ఎందుకు వాడచ్చు, ఆ స్కిట్ యొక్క హ్యూమర్ ను మాత్రం ఎందుకు దృష్టిలోకి తీసుకోవాలి అనేటువంటి అంశాల మీద చర్చించుకోవాలనుకుంటే సబ్జెక్ట్ లోతుకెళ్తే ఎంతో సబ్జెక్ట్కి వెళ్ళొచ్చు. కాదు ఇక్కడ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.